చూడండి, ఎంజాయ్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సన్నివేశాలతో ఊహకందని మలుపులతో గుండెలను కదిలించే కథా కథనాలతో మీ ముందుకొస్తుంది పెళ్ళాం కడుపు. అనసూయాదేవి కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడిందే ఈ పెళ్ళాం కడుపు. పెళ్ళాం కడుపు. చూడమ్మా, చూడు. చెప్పేది మీ అత్త మారిపోయిందా? అవునమ్మా. ఎంత శుభవార్త చెప్పావమ్మా. చాలా పెద్ద శుభవార్త చెప్పావమ్మా. ఈ మాట విన్నాక నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చూడు మధుమతి, ఆ ఇంట్లో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావనుకున్నావే గాని మీ అత్తయ్య ఇంత ప్రేమగా చూసుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు. పైసా కట్నంతే నన్ను పంచ ప్రాణాలతో సమానంగా చూసుకుంటున్నారు మా అత్తయ్య గారు. కోట్లు కట్నం తెచ్చిన వారిని పక్కన పెట్టి నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఊహించని ప్రేమని నా మీద కురిపిస్తున్నారమ్మా. ప్రాణం పోయిన అనసూయ మాత్రం సమానంగా చూసుకుంటున్నారు. కోట్లు కట్నం తెచ్చిన వారిని పక్కన పెట్టి నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఊహించని ప్రేమని నా మీద కురిపిస్తున్నారమ్మా. ప్రాణం పోయిన అనసూయ మాత్రం వదలొద్దాం. ఏదేమైనా మీ అత్తయ్యని మాత్రం జాగ్రత్తగా చూసుకోవే. మీరేం భయపడకండమ్మా. ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని ముందే ప్లాన్ చేసుకున్నాను. మీ కూతురు అత్తయ్యని నిర్లక్ష్యం చేసిందన్న మాట మీకు రానివ్వను, సరేనా? మోసం, దగా, కుట్ర, ద్రోహం అవన్నీ కొత్త సినిమా పేర్ల చేతు కాదక్కా, మనం చేసే పనులు. వదిలు, మీరు కొంచెం ఆగండి. అమ్మా, అసలు వీడియో కరెక్ట్ కదమ్మా అదంతా. అదేంటండి, మీరు ప్లే చేసిన సినిమానే కదా, కరెక్ట్ కాదు అంటారేంటండి? అయినా నేను మా అమ్మ మా నాన్నగారు మాట్లాడుకుంటుంటే ఇలా చాటుగా వీడియో తీయడం చాలా సిగ్గనిపిస్తుందండి. ఏదేమైనా మీ అత్తయ్యని మాత్రం జాగ్రత్తగా చూసుకోవే. భోంచేసి వెళ్ళొచ్చు కదా నాన్నగారు. భోజనమా? అమ్మ మధు, ఇంకో 10 నిమిషాల్లో వర్జం వస్తుందమ్మా, మీరు బయలుదేరండి. నీకు సిగ్గేస్తోంది, ఇక్కడ మీ అత్త ఏడ్చేస్తోంది. ముందు దీని సంగతి చూడు. అయ్యో, మీరు రండి. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ మధు,
ప్రేమ. ఎందుకమ్మా నేనంటే నీకింత అభిమానం, పిచ్చి ప్రేమ? అయ్యో, నేను నీకేం చేశానని? చాలా చేశారు. అవన్నీ చెప్పమంటారు అత్తయ్య గారు? ఏయ్ నోర్మి, అమ్మ ఎమోషన్లో ఉంది. మధ్యలో వెళ్ళేవో మధ్యలోనే కట్ చేస్తుంది. నాన్న చేతు, చూసావా నాన్న? మధు మనసులో నీకెంత పెద్ద స్థానం ఇచ్చిందో. అంటే సైజును బట్టి ఇచ్చి ఉంటుందిలే. అమ్మో చచ్చా, లేవండి, చెప్పించాలు. మధు, అందరు కోడళ్ళు అత్త ముందు ప్రేమ నటించి వెనక్కి వెళ్ళి తిట్టుకుంటారు. కానీ నా మధు కలలో కూడా నన్ను తిట్టుకోదని ఈ రోజు రుజువైంది. ఆఖరికి నేనెన్నిసార్లు అవమానించినా వియంకుల వాళ్ళు ఎంతగా అభిమానించారు. మధుకి నువ్వు జాగ్రత్త అని చెప్పాల్సిన తండ్రి మీ అత్తయ్య జాగ్రత్త అని చెప్పారంటే వాళ్ళకి నా మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడే అర్థమైందమ్మా. ఇలాంటి కోడలు దొరకడం, అలాంటి వీంకులు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ నీలాంటి వియ్యపురాలు దొరకటం వాళ్ళ దురదృష్టమే. ఏమి లేదు, ఈ పెళ్ళాం కడుపు సినిమా చూశాక చాలా నిజాలు తెలిసాయి అని అంటున్నాను, అంతే. నన్ను చేత్తు, యు ఆర్ సో గ్రేట్ నాన్న. వై మమ్మా? ఏ కొడుకు చెయ్యని పని నువ్వు చేసి నా కోడలి మనసేంటో, ఆవిడకి అత్త మీద ఉన్న ప్రేమేంటో తెలిసేలా చేశావు. చాలా చాలా మంచి పని చేసావు నాన్న. మీ ఇద్దరు కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండండి. అమ్మా పెళ్ళాం కడుపు అని అన్నిసార్లు అంటే ఎవరిను తిట్టిస్తావనుకున్నాను, కానీ మమ్మల్ని వెర్రివాళ్ళని చేస్తావనుకోలేదు. రే, ఈ సినిమా చూసాక మాత్రం మాకు ఒకటి అర్థమైందిరా. ఏంట్రా అది? పైకి మా పార్టీ లాగా ఉంటావు గానీ లోపల మాత్రం మీ పెళ్ళాం పార్టీయే నువ్వు. ఇంకెప్పుడు మాకు ఇలాంటి దిక్కుమాల కడుపు సినిమాలు చూపించుకో. అది ఒరేయ్, ఏమో అనుకున్నాను మీ ఆవిడంటే నీకు చాలా ప్రేమ ఉందిరా, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి సినిమా చూపిస్తావా? కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. సినిమా చూపిద్దామా నీకు, సినిమా చూపిద్దామా, సినికి నీతో సిటీ కొట్టుద్దామా. మామా సినిమా చూపిద్దామా నీకు, సినిమా చూపిద్దామా. సినిమా అద్దరిపోయిందండి. యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడిందే ఈ పెళ్ళాం కడుపు. కాదురా, నా కడుపు బెల్లం కడుపు కాదు. సినిమా చూపిద్దామా నీకు, సినిమా చూపిద్దామా, సిని. అసలేం జరుగుతుంది? ఆ మధు ఏం చేస్తోంది? ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఎత్తులేసినా అన్ని నాకే తగులుతున్నాయి. ఏంటి మాయా? అంజిగాడికి ఫోన్ చేసి వీడియో ఎడిట్ చేయరా అంటే వాయిస్లు మారిపోవడం ఏంటి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? నేనే. నేనే మాటలు
మార్చాను. ఏంటి నువ్వా? ఏ మీకు దొంగచాటుగా వీడియోలు తీయడం తెలిసినప్పుడు మాకు దొంగచాటుగా ఆడియోలు మార్చడం తెలీదా? ఫోటో స్టూడియో ఓనర్స్ మీకే కాదమ్మా, మాకు తెలుసు. 1000 రూపాయలు ఇచ్చి ఎడిట్ చేయమన్నావు, నేను వాడికి 2000 ఇచ్చి ఆడియో మార్చమన్నాను. ఎలా ఉంది ఈ మధు దెబ్బ? నువ్వు తిక్క ప్లాన్ వేశావు, నేను నీ లెక్క సెట్ చేశాను. ఎక్కువైంది, నీకు చాలా ఎక్కువైంది. ఇంకా నేను క్షమిస్తే నేను మొగుణ్ణే కాదు, అసలు మగాణ్ణే కాదు. నువ్వు నా లెక్క సెటిల్ చేయడం కాదే, ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా నువ్వు చేస్తున్న మోసాలకి నేను ఫుల్ స్టాప్ పెడతా. తమరికి అంత సినిమా ఉందా? ఎంత సినిమా ఉందో చూపిస్తానే. నువ్వు ఇంత ముచ్చటపడ్డా కూడా ఆగితే బాగోదు. ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీకు అబద్ధం చెప్పాను, హనీమూన్లో నేను దాన్ని ముట్టుకోలేదు, అసలు మాకు శోభనమే జరగలేదని చెప్తా. అప్పుడేమవుతుందో తెలుసా? మా అమ్మ చేతిలో నీకు ఇత్తడైపోతే. ఆహా, గర్ది గుడ్డేం కాదు. వేలుంది కదా అని ఊరికే లేపకండి, విరిచేస్తాను. అయినా శోభనం జరగలేదని మీరు చెప్పడం ఏంటి? నేనే చెప్తాను. ఎస్, మీరే కదా చెప్పమంది. నేనేం చెప్పమన్నాను? మీకిష్టం లేని గడుపు నాకెందుకండి, తీర్చేసుకుంటాను. నిజమా? అవును, మీ చేతులతో మీరే తీయించేసేయండి. తీసేస్తా. తీస్తారా? తీస్తారా? రండి రండి. పదవే, తీస్తాను. పద. సరే రండి. తీస్తారా? తీస్తారా? తీయించేస్తారా? తీయించేస్తానే. ఏంటి ఇప్పుడు? తీయించేస్తా, నా ఇష్టం. నిజంగా తీయించేస్తారా? నిజంగా తీయించేస్తా. ఏంటి ఇప్పుడు? ఏంటమ్మా, ఏం జరిగింది? తీయించేస్తానంటున్నాడు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అయ్యో, నేను నెల తప్పలేదు. నేను అమ్మని కావట్లేదు అత్తయ్య గారు. మీకు అబద్ధం చెప్పాను అత్తయ్య గారు, అబద్ధం చెప్పాను. మీ మీద పగ తీర్చుకోవడానికి, మిమ్మల్ని ఏడిపించడానికి, మిమ్మల్ని తెప్ప కొట్టడానికి అలా చెప్పాను అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు నెల తప్పలేదా? గర్భవతి కాదా? అలా అని మీ అబ్బాయి గారు చెప్పమన్నారు అత్తయ్య గారు. నేనా? నేనెప్పుడు చెప్పానే? మీరే కదండి, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మా అమ్మ బలవంతం చేస్తే చేసుకున్నాను. అలాంటి నీ కడుపులో నా బిడ్డ పెరగడం ఇష్టం లేదు, మర్యాదగా మా అమ్మకి గర్భవతిని కాను అని చెప్పమన్నారు. ఆ తర్వాత అత్తయ్యకి తెలియకుండా అబోర్షన్ చేయిస్తాను అన్నారు. కడుపులో బిడ్డను కూడా తీయిస్తానన్నారు. అమ్మా, అబద్ధం అమ్మా, అంతా పచ్చి. ఇంకా ఏమేమన్నాడమ్మా? నువ్వు కనుక గర్భవతి కాదని చెప్పకపోతే ఏదో ప్లాన్ వేసి నీ కడుపు పోయేలా చేస్తాను. ఆ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా అయినట్టు మమ్మల్ని మోసం చేశావని మా అమ్మని నమ్మిస్తాను. మా అమ్మతోనే నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు అత్తయ్య గారు, వార్నింగ్ ఇచ్చారు.
ఒసేయ్, నిన్ను ఏం యాక్ట్ చేస్తున్నావే? అమ్మా అసలు ఏం జరిగింది? వద్దు, చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ప్రయత్నించొద్దు. అసలు నీ బిడ్డని నువ్వే చంపుకునేంత కసాయి వాడిలా ఎలా తయారయ్యావురా? నువ్వెంత మనసు లేనివాడివని నేను అస్సలు ఊహించలేదురా. అమ్మాయి ధైర్యం చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఊపిరి పోసుకుంటున్న నా మనవణ్ణి ఉయ్యాల్లోకి రాకముందే చంపేసుండేవాడివి. చచ్చా లేదమ్మా, నీ మాయ మాటలు గారడి చేష్టలు బయటెక్కడని చూసుకో, నా దగ్గర కాదు. నువ్వు చెయ్యబోయింది మామూలు తప్పు కాదురా. నీ కన్న తల్లి గుండె పగిలేలా ఏడ్చేలా చేసే పెద్ద తప్పురా. ఇంకా మధుకి ఏమీ కాలేదు కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నా. అదే పొరపాటు ఏమైనా జరుగుంటే నా మనవడితో పాటు నా కొడుకు కూడా లేడనుకుంటాను. అవును, నాకు నువ్వెంతో నా మనవడు కూడా అంతే. నీకేమన్నా అయితే నేనెంత బాధపడతానో, కుమిలిపోతానో, వాడికి ఏమైనా జరిగినా అలాగే ఫీల్ అవుతాను. వాడు పెరుగుతుంది, మధు కడుపులో అయినా వాడికి కాపలా ఉంది ఈ నానమ్మ కళ్ళు. నా కళ్ళు కప్పి వాడికి ఏమైనా హాని జరగాలని చూసావో నువ్వు కొడుకువని కూడా చూడడం. అంతేకాదు చేతు, ఇక నుంచి మధుని కంటికి రెప్పలా చూసుకోవాలి. మన వారసుడు మన ఇంటికి వచ్చే వరకు నువ్వే వాడికి రక్షగా ఉండాలి. కాదని ఏమైనా జరిగిందో తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాలని కాదు. జాగ్రత్త. అలాగేనమ్మా, వెళ్ళు. అత్తగారు చూడండి, చూడండి అత్తగారు. దొరదమ్మా, దొరద గోకుంటున్నా. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకమ్మా నా బంగారు తల్లి. నువ్వేం భయపడకు తల్లి, ఇక నుంచి నీ బాధ్యత మొత్తం నాదే. ఇదిగో ఇదిగో, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మాట చాలా అత్తగారు, నిశ్చింతగా ఉంటాను. అయ్యో పిచ్చి తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో. మొహం కడుక్కో ముందు. వెళ్ళి సబ్బు రాయకుండా కడుక్కో, బాగుంటుంది. ఏంటి వీడిలా తయారయ్యాడు? చెప్తానుంట్రా నిన్న. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ కళ్ళలో నా మీద ప్రేమనే చూశాను. కానీ నువ్వు నా జీవితంలోకి, నా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మకి నా మీద కోపం, ద్వేషం, అసహ్యం చూస్తున్నాను. దానికి కారణం నువ్వు.
నీ మాయ మాటలతో మా అమ్మ నమ్మించి మోసం చేసి నీ వైపుకి తిప్పుకున్నావు. మా అమ్మ నాకు దూరం చేశావు. మళ్ళీ మా అమ్మ నేను దక్కించుకుంటాను. అలా మా అమ్మ నేను దక్కించుకోవాలంటే నాకు రెండు మార్గాలు. ఒకటి, నిన్ను చంపేయడం. రెండు, నువ్వు చేస్తున్న మోసాలు బయట పెట్టి నిన్ను మెడబెట్టుకుని ఇంట్లోంచి బయటకు గెట్టేయడం. మొదటిది నువ్వు చేయలేవు, రెండోది నేను చేయనివ్వను. మధు, ఈ ఇంట్లో ఎవరి మధ్యకైనా వెళ్ళు, వదిలేస్తా. కావాలంటే నా ప్రాణం అడుగు, హాయిగా ఇచ్చేస్తా. అంతేకాని నాకు మా అమ్మకి మధ్యలో వచ్చావో నీ ప్రాణం గాల్లో కలిపేస్తా, గాల్లో కలిపేస్తా, గాల్లో కలిపేస్తా, గాల్లో